హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు రెసిపీ ద బెస్ట్ కోడికూర ఇగురు. చాలా ఈజీగా, సింపుల్ గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. బ్యాచిలర్స్ కానీ, కుకింగ్ రాని వాళ్ళు కానీ ఏమాత్రం కష్టపడకుండా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి స్పెషల్ మసాలా యూజ్ చేయము. రెగ్యులర్ గా కిచెన్ లో ఉండే ఐటమ్స్ తోని ఈ కోడికూర ఇగురుని ప్రిపేర్ చేసుకుంటాం. అలా అని టేస్ట్ లో ఏమైనా కాంప్రమైజ్ ఉంటుందా అంటే అస్సలు ఉండదు. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ కోడికూర ఇగురు చూస్తుంటే మీకు కూడా చాలా టెంప్టింగ్ లా ఉంది కదూ. ఇది వచ్చేసరికి రైస్, చపాతీ, బిర్యానీ, పుల్కా ఐటమ్ ఏదైనా కానీ ఇది మాత్రం చాలా మంచి కాంబినేషన్. ఇంకా కూర విషయానికి వస్తే ఒక్క పీస్ కూడా వదిలిపెట్టుకోకుండా తింటామండి. ఎందుకంటే అంత సాఫ్ట్ గా టేస్టీగా ఉంటది. మంచి స్పైసీగా, సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే ఈ కోడికూర ఇగురుని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా చలో మరి కిచెన్ కి. ఈ కోడికూర ఇగురు ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 1 చికెన్, 2 ఆనియన్స్. సో నేను ఇక్కడ ఇదిగోండి 5 ఆనియన్స్ ని తీసుకున్నాను. నేను చికెన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి సరిపడేలాగా ఆనియన్స్ ని తీసుకుని వాటిని పీల్ రిమూవ్ చేసుకుని కట్ చేసుకుని క్లీన్ గా రెడీ చేసుకున్నాను. ఈ కర్రీలో మనం గ్రేవీ పర్పస్ కాదు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఆనియన్స్ ని నేను చాలా సన్నగా ఈ విధంగా స్లైసెస్ లో కట్ చేసుకుంటున్నానండి. కొన్నిసార్లు గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆనియన్స్ క్వాంటిటీ కాస్త ఎక్కువైపోతే కర్రీ టేస్ట్ మారిపోతుంది. కొంచెం లైట్ గా స్వీట్ గా అనిపిస్తుంది. కానీ ఈ విధంగా చేసుకునే ఫ్రై ఐటమ్స్ లో ఆనియన్స్ కాస్త ఎక్కువైనా పర్లేదండి, టేస్ట్ ఏమాత్రం చేంజ్ అవ్వదు. అందులోనూ ఈ ఆనియన్స్ వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఆనియన్స్ అన్నిటిని మనం కట్ చేసుకున్నాము. మాక్సిమం ఫ్రై ఐటమ్స్ లో దేనిలో అయినా సరే కంపల్సరీగా ఆనియన్స్ ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుని యూజ్ చేసుకోండి. సో ఆనియన్స్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను 3/4 kg వరకు చికెన్ తీసుకున్నానండి. అందులోనూ చికెన్ వచ్చేసరికి విత్ బోన్స్ తో తీసుకున్నాను. ఈ విధంగా మీడియం పీసెస్ గా కట్ చేసుకుని వీటిని 2 సార్లు నుంచి 3 సార్లు చాలా నీట్ గా కడిగేసుకుంటే మనకి చికెన్ కొన్న స్మెల్ మొత్తం పోతుంది. చూసారు కదండి, మనం చేసుకునేది ఫ్రై ఐటమ్ కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అయితే చికెన్ పీస్ బ్రేక్ అవ్వకుండా ఉండేటట్టు మనం మీడియం సైజ్ లోని చికెన్ పీసెస్ ని కట్ చేయించుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని కాస్త స్పేషియస్ గా ఉన్న మిక్సీ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా 2 స్పూన్స్ వరకు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ విషయానికి వస్తే ఈ కర్రీలో నేను 5 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ని యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మాత్రం 2 స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు లాస్ట్ లో యూజ్ చేస్తాను. తర్వాత ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి చికెన్ ముక్కకి ఈ స్పైసెస్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కి, చికెన్ కి ఈ స్పైసెస్ బాగా పట్టాలి అంటే మనకి దీన్ని స్పూన్ తో మిక్స్ చేసే కన్నా ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకుంటే చాలా ఫాస్ట్ గా అన్ని మిక్స్ అయిపోతాయి. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకుంటేనే చికెన్ ఫ్రై చాలా సాఫ్ట్ గా ప్రిపేర్ అవుతుంది. అందులోనూ మనం తీసుకున్న స్పైసెస్ మొత్తం అన్ని చికెన్ పీసెస్ కి పట్టి తినేటప్పుడు చికెన్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా లిడ్ తో కవర్ చేసేసుకుని ఈ బౌల్ ని 1/2 అవర్ పాటు రెస్ట్ లో ఉంచేస్తానండి. సో ఈ 1/2 అవర్ తర్వాత చెక్ చేస్తే చికెన్ మంచిగా మ్యారినేట్ అయ్యి అన్ని స్పైసెస్ చికెన్ పీసెస్ కి బాగా పట్టేసింది. సో ఇప్పుడు మనం ఇంకా కుకింగ్ ప్రొసీజర్ కి వచ్చేస్తే ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి చికెన్ ఫ్రై కాబట్టి కాస్త ఎక్కువగానే ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఈ ప్యాన్ లోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుని లిడ్ తో కవర్ చేసుకుని మినిమం 1/2 అవర్ పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇంకా ఇందులోకి నేను చిటికెడు వాటర్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు లిడ్ తో కవర్ చేసుకున్నాను. ఈ విధంగా మనం కుక్ చేసుకుంటా ఉంటే చికెన్ లో నుంచి వాటర్ కాస్త రిలీజ్ అవుతా ఉంటాయి. సో మనం కంటిన్యూస్ గా తిప్పుకుంటానే ఉండాలి. సో ఇలా తిప్పుకుంటా హై ఫ్లేమ్ లో పెట్టుకుంటానే మనకి చికెన్ ఫ్రై చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రై కన్నా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. అందులోనూ ప్రతి ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉంటది. పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారు ఈ కోడికూర ఇగురిని. ఎందుకు పిల్లలు అంటున్నానంటే పిల్లలకి కంపల్సరీగా చికెన్ సాఫ్ట్ గా ఉండాలి, అదే విధంగా స్పైసీ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి. సో అవన్నీ కావాలంటే కంపల్సరీగా ఈ విధంగా ట్రై చేయండి. అన్ని కంట్రోల్లో ఉంటాయి స్పైసెస్, అదే విధంగా చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఇంకా చాలా వరకు అయితే ఎక్కువగా చికెన్ లో యూజ్ చేసే మసాలా వల్ల గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడతారు. కానీ ఇందులో మనం ఎటువంటి మసాలా యూజ్ చేయం కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్య ఉండదండి. సో ఎవరైనా సరే ఇష్టంగా తినేసేయచ్చు. చికెన్ ని మనం ఈ విధంగా తిప్పుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా తిప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో ముక్క బ్రేక్ అయిపోకుండా ఉండాలి కదా. సో అందుకనే తిప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకుంటా ఉండాలి. చూస్తున్నారు కదండి, మనం ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకుంటుంటే చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మనం రిలీజ్ అయిన వాటర్ తోని చికెన్ మొత్తం చాలా వరకు సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది.
అందులోనూ మీడియం ఫ్లేమ్ పెట్టుకోము కదండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటాం. ఇంకా లిడ్తో కూడా కవర్ చేయని అవసరం లేదండి. లిడ్తో కవర్ చేయకుండానే మనం చికెన్ ఫ్రైని కుక్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి నేను టేస్ట్ పర్పస్ కోసం 2 టమాటోస్ని ఈ విధంగా ప్యూరీగా ప్రిపేర్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఓన్లీ టమాటోసే యాడ్ చేస్తున్నానండి. అదర్ దాన్ దట్ ఏ మసాలా స్పైసెస్ యూజ్ చేయట్లేదు. టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగానే కుక్ చేసుకోవాలి. ఎటువంటి మసాలా యూజ్ చేయకపోయినా గానీ ఈ ఆనియన్స్ కాంబినేషన్ లో చికెన్ ఇట్లా కుక్ అవుతున్నప్పుడు మంచి గుమగుమల వాసన అయితే రిలీజ్ అయిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా ఈజీగా తెలుస్తుంది మన ఇంట్లో చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నామని. చికెన్ నుంచి రిలీజ్ అయిన ప్రతి వాటర్ డ్రాప్ కూడా డ్రై అయిపోవాలి. అందులోనూ మనకి చికెన్ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఉన్న కారపొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో కారం కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే కారం యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ లోనే ఉంటే ఈజీగా కలర్ చేంజ్ అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంకా డ్రై అయిపోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ తో మనం చాలా రకాల టేస్ట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఇలా ప్రిపేర్ చేసే చికెన్ ఫ్రై కానీ ద బెస్ట్ అనిపించేలే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం రైస్ లో ఏదైనా రసం కానీ పప్పు కానీ యాడ్ చేసుకుని ఇది సైడ్ డిష్ గా నుంచుకుని తింటుంటే దీని కింద ఏ ఫుడ్ అయినా సరే అంతేనండి, అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే మాత్రం. మా ఇంట్లో ఎక్కువ హడావిడి ఏం లేకోకుండా చాలా ఫాస్ట్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా చికెన్ ఫ్రైని నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను. నేను వచ్చేసరికి చాలా రకాల చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తాను, కానీ మా పిల్లలకి ఇష్టమైంది మాత్రం ఇదే. ఎందుకంటే చికెన్ పీస్ చాలా సాఫ్ట్ గా ఉంటది. వాళ్ళకి ఆల్మోస్ట్ మనం చికెన్ స్టార్టర్స్ ప్రిపేర్ చేస్తాం కదా, అదే టేస్ట్ ఇక్కడ కూడా వస్తుంది. ఇలా కుక్ చేసుకుంటూ ఉంటే ఈజీగా చికెన్ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయితే రెడీ అయిపోవచ్చింది. ఇంకా ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ వరకు గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నాము. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసేసుకుని జస్ట్ 2 మినిట్స్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఈజీగా మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇందులో మనం ఎక్కడ ఫుడ్ కలర్స్ యూజ్ చేయమండి. ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండానే మంచి కలర్ఫుల్గా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు చుట్టుపక్కల కూడా అంతా స్టిక్ అయిపోయి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో అందుకోసం అని మనం కంటిన్యూస్గా సైడ్స్ కూడా తిప్పుకుంటా ఉంటే కలర్ ఎక్కడ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉందో. నాకైతే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉందండి. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అన్నమాట ఇది వచ్చేసరికి. చూసారు కదా ఇంత సింపుల్ గా ఏముందిలే ఇంతేగా అనేలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా అయితే ఎమ్మీగా ఉన్న కోడి కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా దాన్ని టేస్ట్ చేయడమే ఆలస్యం. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా కంపల్సరీగా ఈ విధంగా చికెన్ ఫ్రైని ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం మీ సొంతం అంతే. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.